बोलो जल्दी बोलो अम्मा। ఒకటా 80 అట 2 लगा पूरा रेट 340 के హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి షాపింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చార్మినార్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అదేంటి, ఆల్రెడీ మీ ఛానల్లో చార్మినార్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నారా? అవునండి, ఎప్పటికప్పుడు చార్మినార్లో అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట షాపింగ్కి రిలేటెడ్ థింగ్స్. మరి ఈ వీక్ ఆఫ్టర్ రంజాన్ ఎలా ఉండింది చార్మినార్లో, మనం ఎలా పర్చేస్ చేయాలి అండ్ ఏమేమి న్యూ స్టాక్ వచ్చింది, అదంతా కూడా ఈరోజు నా ఛానల్లో నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈరోజు చార్మినార్లో నేను చాలా మంచి ప్రోడక్ట్స్ని అయితే చూపించబోతున్నాను. లైక్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ రాబోతుంది కాబట్టి వెడ్డింగ్కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా నేను చార్మినార్లో చూపించబోతున్నాను. లైక్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ కానీ, మనకి పార్టీవేర్ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్, సో ఇలా అన్నీ కూడా మనం ఒకే దగ్గర తీసుకోవచ్చు. సో నిజంగా చెప్పాలి అంటే చార్మినార్ అనేది కూడా ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. యాక్చువల్లీ చార్మినార్లో మనందరికీ తెలుసు ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యాంగిల్స్ అని. బ్యాంగిల్సే కాదండి, నాకు తెలుసు చాలామంది బ్యాంగిల్స్ అని అంటూ ఉంటారు, బట్ బ్యాంగిల్సే కాకుండా మనకి ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ వెరైటీలో కనిపించే ఇంకో 2-3 థింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది మనం వీడియోలో ఇంకా ముందు మాట్లాడుకుందాము. యాక్చువల్లీ చార్మినార్లో ఎప్పుడు చూసినా మనకి బల్క్ క్వాంటిటీ ఆఫ్ బ్యాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఈసారి ఏంటి అంటే మీకు బ్యాంగిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంకా అదర్ థింగ్స్ గురించి కూడా బాగా చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో అందుకే మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనందరికీ తెలుసు చార్మినార్ ఎన్నిసార్లు విజిట్ చేసినా మళ్ళీ వెళ్ళాలి అనిపించే ఒక బెస్ట్ ప్లేస్ అని. ఆ బెస్ట్ ప్లేస్లో మరి మీరు బెస్ట్గా ఏం పర్చేస్ చేసుకోవాలనేది ముందుగా నా వీడియోలో చూసి వెళ్తే మీ అందరికీ కూడా చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే మీకు రంజాన్ తర్వాత కొంచెం రష్ అనేది తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇది ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాను, ఈవెన్ దో మనకి ఎక్కువగా కనిపించట్లేదు పబ్లిక్ అనేవాళ్ళు. సో ఇప్పుడు మనం షాపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో డ్యూరింగ్ రంజాన్ ఏంటి అంటే వాళ్ళ ఫెస్టివల్ కాబట్టి చాలామంది కూడా అక్కడ విజిట్ చేయడం చార్మినార్ని. సో అదొక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇంకా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తే చాలా లెస్గా కనిపిస్తారు పబ్లిక్ అనేవాళ్ళు. సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు షాపింగ్ కనుక వెళ్ళాలి అనుకుంటే, సో యాక్చువల్లీ వాళ్ళు 12 నుండి వాళ్ళ స్టాల్స్ అనేవి ఓపెన్ చేస్తారు. 2 to 4 మధ్యలో కనుక వెళ్తే, ఆర్ ఎల్స్ 12 to 3 మధ్యలో మీరు కనుక అక్కడ ఆ టైంలో షాపింగ్ చేస్తే ఎవ్రీ స్టాల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా అప్పుడే కాబట్టి ఎక్కువ రష్ ఉండరు. సో పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. సో షాపింగ్ టైమింగ్స్ పక్కన పెడితే ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. సో ఈ స్టాల్ వచ్చేసి నేను కొన్ని ఇయర్స్ నుండి చూస్తున్నాను. ఇది ఎస్పెషల్లీ దీంట్లో మనకి చూస్తున్నారు కదా ఇలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో నాకు పర్సనల్గా ఇయర్ రింగ్స్ అంటే ఇలాంటి మోడల్ అంటే చాలా ఇష్టం. సో మీరు చార్మినార్ మొత్తం తిరిగినా కూడా ఎక్కడ కనిపించదు, ఇది ఒకే దగ్గర ఉంటుంది. సో చార్మినార్కి 4 ways ఉంటాయి వెళ్ళడానికి. మనం మదీనా నుండి ఎంటర్ అవుతుండగా ఉంటుంది అనమాట. మదీనా నుండి చార్మినార్ సైడ్ వెళ్తాం కదా, సో ఆ కమాన్ దగ్గర ఈ షాప్ అనేది ఉంటుంది. సో ఇందులో కంప్లీట్గా గోల్డ్ ఐటమ్స్ అంటే గోల్డ్ పాలిష్డ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఓకే మినిమం గ్యారంటీ ఐటమ్స్ అనమాట. వెంటనే కలర్ షేడ్ అవ్వడం కానీ, ఇట్స్ సేమ్ లైక్ 1 gram గోల్డ్ అనమాట. సో 1 gram గోల్డ్కి కొన్ని మంత్స్ ఆఫ్ వ్యారంటీ, కొన్ని ఇయర్స్ ఆఫ్ వ్యారంటీ ఉంటుంది. సో వీటికి కూడా అంతే, వాళ్ళు చెప్పరు, బట్ దే ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. దే ఆర్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ. సో మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా మనం చూసినట్లయితే చార్మినార్లో చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఈ కీ చైన్స్, వీటి వుడ్ ఆర్ట్ అనేది చాలా ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటుంది చార్మినార్లోనే. కొన్ని మాత్రం
ఒకటే స్టాల్ దగ్గర ఉంటాయి, సేమ్ ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్ అలా కొన్ని. అండ్ ఇంకా ఆ ఇయర్ రింగ్స్ బండి అనేది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఇంకా వేరేవన్నీ కూడా ప్లేసెస్ మారుస్తూ ఉంటారు స్టాల్స్వి, బట్ ఇవి ఇక్కడ కూడా అదనేది సేమ్ ప్లేస్లో ఉంటుంది. అండ్ చార్మినార్లో మనకి ఎక్కువగా కనిపించే ఒక 3 ఐటమ్స్ ఏంటి అంటే బ్యాగ్స్. చూస్తున్నారు కదా, బ్యాగ్స్ అనేవి 200, 300 ఎనీ బ్యాగ్. సో ఎంత బాగుంటాయి. ఆ బ్యాగ్స్ క్వాలిటీ కూడా వెరీ గుడ్ అనమాట. లైక్ 100 to 100 ఇవ్వచ్చు. సో అంత మంచి క్వాలిటీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఎక్సెప్ట్ ఫ్యూ బ్యాగ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే మనకి చెప్పల్. సో ఫస్ట్ బ్యాంగిల్స్, సెకండ్ బ్యాగ్స్ అండ్ థర్డ్ షూస్. ఈ 3 ఐటమ్స్ అనేవి బల్క్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ తర్వాత ఇవి వచ్చేసి మనకి డెకరేటివ్ ఐటమ్స్. సో నేను నా ఛానల్లో కొన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాను షాపింగ్ రిలేటెడ్, అది కూడా స్ట్రీట్ షాపింగ్. సో మీరు చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో కూడా మీకు ఇంత బల్క్ అమౌంట్లో కనిపించవు ఈ డెకరేటివ్ ఐటమ్స్, ఎక్సెప్ట్ చార్మినార్. సో చార్మినార్లో చాలా ఎక్కువగా వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారనమాట. మనం పర్చేస్ చేసుకోవచ్చు, అవి కూడా ఎట్ వెరీ లో ప్రైస్. అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే చెప్పల్. సో చెప్పల్ కూడా చాలా బల్క్లో సేమ్ క్వాంటిటీ, సేమ్ కలర్, సేమ్ సైజ్, ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతాయి. ఇంకా మీరు వేరే స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అనమాట. ఒక కలర్ నచ్చిందా, అలాంటి కలరే ఇంకొక పీస్ ఇంకొక సెట్ తీసుకుందాము సేమ్ సైజులో అంటే దొరకదు. ఇక్కడ అలా కాదండి, సైజులో సేమ్ కలర్లో ఒక 10 to 15 ఉంటాయి. ఎల్, ఎక్సెల్, షూస్ అని కాదు, ఏదైనా కూడా. ఇప్పుడు షూస్ మన 26 or 36 సమ్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదనమాట చార్మినార్ స్పెషాలిటీ. సో బ్యాంగిల్స్ అంటూ ఉంటారు, కానీ బ్యాంగిల్స్ కాదు, ఎవ్రీథింగ్ యూనిక్గా ఉంటాయి, ఎట్ వెరీ లో ప్రైజెస్ ఉంటాయి. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, కోటి ఈజ్ అ వెరీ చీపెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అంటూ ఉంటారు, కానీ అది కాదండి. చార్మినార్లోనే మనకు తక్కువకి దొరుకుతాయి ఎవ్రీథింగ్. సో కోటిని నేను ఎప్పుడూ చేయలేదు, నాకు ఒక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండింది, ఎందుకంటే నేను నా ఎడ్యుకేషన్ నియర్ కోటి జరిగిందనమాట. సో అక్కడికి మేము రెగ్యులర్గా వెళ్తుండే. సో అక్కడ నాకు తెలుసు హౌ ద ప్రైజెస్ ఇక్కడ ఆర్ వెరీ లో కంపేర్ టు కోటి. సో అదనమాట. ఇంకా చూసేసేయండి, ఇంకా మంచిగా ఉన్నాయి. ఈసారి చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశాను అన్నీ కూడా. బట్ ఏంటి అంటే మనం చార్మినార్కి షాపింగ్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ ఏది మీరు తీసుకుందాం అనుకున్నా కూడా దే ఆర్ ఎట్ వెరీ లో ప్రైసెస్. అండ్ ఇవి చూసినారా, నాకు తెలియదు ఇవి ఎవి తీసుకుంటారో, కానీ నేను ఒక మంత్లీ వన్స్ 2 monthsకి ఒకసారి కంపల్సరీ విజిట్ చేస్తాను కదా. ఇప్పుడని కాదు, వీడియో రిలేటెడ్ అని కాదు. సో నేను చదువుకున్నప్పటి నుండి వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా, ఎందుకంటే మా కాలేజ్ అనేది హోల్ సిటీలో ఉంటుంది. సో ఏంటి ఎప్పుడు వెళ్ళినా నాకు రెగ్యులర్గా కనిపించేవి ఇందాక చూపించిన వాటర్ బాటిల్స్, ఈ కాయిన్స్, మన పెద్దవాళ్ళ నుండి యూజ్ చేసిన కాయిన్స్ ఇప్పుడు యూసేజ్లో లేవు కదా. సో ఆ కాయిన్స్ అన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు, పర్చేస్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాయ్స్ పెద్దగా ఏమీ ఉండవు, చాలా తక్కువ ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి. ఆయన చెప్తున్నాను కదా, హ్యాండ్ బ్యాగ్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్. మనకి హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అంటే కంపల్సరీ ఇక్కడికే రండి. మీరు ఎన్ని మోడల్స్ ఉంటాయంటే ఇంకా మనకు అన్కౌంటబుల్. ఒక్క మోడల్లో లిమిటెడ్ స్టాక్ అనేది ఉండదు, చాలా స్టాక్ ఉంటుంది. సేమ్ కలర్లో, సేమ్ ప్యాటర్న్లో ఎన్నైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ టు ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా కలెక్షన్ ఏమీ ఉండదు, అంటే ఉంటాయి బట్ నాట్ మచ్. సో లైక్ ఇప్పుడు మనకి వేరేవి లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చెప్పలు కానీ, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, బ్యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా ఎక్కువ స్టాక్లో మనకి అవైలబుల్గా కనిపిస్తుంటాయి. ఇంకా మోడల్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట, నెంబర్ ఆఫ్ మోడల్స్ కనిపిస్తుంటాయి. సో నాట్ ఓన్లీ జ్యువెలరీ, ఇంకా షోస్, చెప్పలే కాకుండా మనకి ఇక్కడ చిన్న యాక్సెసరీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. లైక్ హిప్ బెల్ట్స్ కానీ, ఇంకా మనకి హల్దీకి రిలేటెడ్ మెటీరియల్ ఉంటాయి కదా, సో జ్యువెలరీ, హిప్ బెల్ట్స్ కానీ, సో అలా. ఇంకా క్లిప్స్, హెయిర్ పిన్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, సో ఇలా చాలా ఉంటాయి. అంటే మరీ ఎక్కువ క్వాంటిటీస్లో కాకుండా, సో ఇక్కడ అన్నీ అవైలబుల్గా అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఒక 1 stop డెస్టినేషన్ అని చెప్పొచ్చు. బట్ ఏంటి అంటే ఎక్కువగా మనకు కనిపించేవి మాత్రం చెప్పల్, హ్యాండ్ బ్యాగ్స్
అండ్ బ్యాంగిల్స్తో పాటు ఇందాక చూసారు కదా ఆ క్లిప్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్తో ఉంటాయి. సో పెద్దవాళ్ళు పెట్టుకునే క్లిప్స్. అండ్ అలాగే ఈ రీసెంట్ టైమ్స్లో నేను విజిట్ చేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంచెం వీళ్ళు జ్యువెలరీని కూడా హెవీ చేశారనమాట. సో అంతకుముందు చార్మినార్ అంటే మనకి జ్యువెలరీ అంటే నెక్ సెట్స్లో కనిపించేవి ఎక్కువగా ముస్లిమ్స్ రిలేటెడ్ బ్లాక్ బిట్స్తో చేసినవి కనిపిస్తూ ఉండేవి. కొంచెం అవి వేరేగా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇమిటేషన్ జ్యువెలరీ వస్తున్నాయి కదా, సో అవి కూడా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిట్ సేల్ చేస్తున్నారనమాట. కొంచెం ఈ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యింది, అంటే మనం కూడా వేసుకునేలాగా ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి నాన్ పట్టి చాలా బాగుంది. 350 కలా ఇస్తా అన్నారు, బట్ మేమైతే తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి. సింపుల్గా 250-200 రేంజెస్లో కూడా ఉన్నాయండి. బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుండింది ఈసారి. నాకైతే పర్సనల్గా బ్లాక్ బీట్స్ చాలా ఉన్నాయి, అందుకని చెప్పేసి మేమైతే ఏమీ తీసుకోలేదు. ఇంకా హెవీగా ఉన్నాయన్నమాట, అంటే న్యూ మోడల్స్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బిట్స్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ అన్నీ కూడా నేను షూట్ చేయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి సిల్వర్ బేస్డ్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇంకా మనం పార్టీ వేర్కి యూస్ చేసుకునేలాగా ఉన్నాయి. అండ్ ఎప్పుడు చూసినా ఇంతే ఉంటాయి, 100 అలా ఉంటుంది అనమాట సెట్ వచ్చేసి. కూడా మనకి చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇవి వచ్చేసి షూస్ అనమాట. నాకు పర్సనల్గా చార్మినార్లో ఇక్కడ షూస్ అనేవి ఎక్కువగా నచ్చుతాయి, ఎందుకంటే కలెక్షన్ అనేది కంప్లీట్గా బయటతో పోలిస్తే చాలా యూనిక్గా అనిపిస్తూ ఉంటాయి. సో నేను మోస్ట్లీ నాకు నచ్చేవి చార్మినార్లో మనకి షూస్ అనమాట, చెప్పులతో కంపేర్ చేస్తే. ఎందుకంటే నేను 2-3 పేర్స్ తీసుకున్నాను షూస్, చాలా మంచిగా క్వాలిటీ అయితే చాలా టైమ్స్ వేసుకున్నాను. స్టిల్ ఐఎమ్ యూజింగ్ దెమ్ అనమాట, ఇంకా ఏం పాడవలేదు. బట్ చెప్పులు నేను తీసుకుంది ఒకేసారి, బట్ ఒకేసారి తీసుకున్నాను, అది కొంచెం మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇక్కడ షూస్ అయితే మీరు డౌట్ లేకుండా తీసేసుకోవచ్చు. ఇంకా మనకి గాగుల్స్ కూడా చాలా ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ చార్మినార్లో. పిల్లలకి మనకి ఎవరికైనా యూస్ చేయొచ్చు, అంటే జస్ట్ ఫర్ ఫోటో షూట్స్కి అలా స్టైలిష్గా ఉండడానికి యూస్ చేసుకోనికి చాలా బాగుంటాయి. ఏదైనా తీసుకొని 100, పిల్లలవి 60-50 అలా బార్గెన్ చేస్తే, వాళ్ళవి కూడా 100 అంటారు, బట్ మనం బార్గెన్ చేస్తే 50-60కి ఇస్తారనమాట. మేమైతే ఇక్కడ ఒకేసారి తీసుకున్నాం అంతే. అండ్ ఇంకా పిల్లల షూస్ కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే, లైక్ యాక్చువల్లీ మా దక్షుకి ఒక పేరు తీసుకుందామని అడిగాను అనమాట. బట్ ఆల్రెడీ దక్షుకి చాలా ఉన్నాయి, బట్ చూడ్డానికి అవి బాగా కనిపిస్తున్నాయని అడిగాను. బట్ ప్రైస్ అనేది ఎక్కువగా అనిపించింది, అందుకే ఇంకా తీసుకోలేదు. అండ్ మా దక్షుకు ఆల్రెడీ చాలా ఉన్నాయి, సో అందుకే బార్గెన్ చేస్తే ఇస్తారేమో, కానీ ఇంకా నేను అలా ఊరికే ఎంత ఉంటాయి తెలుసుకొని మీకు కూడా చెప్పాలని చెప్పేసి అడిగాను. బట్ నాకు అంతగా అఫోర్డబుల్ అనిపించలేదు, అక్కడ పక్కన పెట్టేసి వచ్చేస్తాను. సో కొన్ని ఏంటి అంటే ఇక్కడ మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు, బట్ అది కూడా చాలా క్లెవర్గా అడగాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్లింగ్ బ్యాగ్స్. సో నాకైతే పర్సనల్గా నచ్చాయి. సో అక్కడ నాకు 2-3 నచ్చాయి. తర్వాత తీసుకుందాంలే, వేరే దగ్గర కూడా ఉంటాయని చెప్పేసి నేను అక్కడ పెట్టేసి వచ్చాను. మళ్ళీ తర్వాత వేరే దగ్గర చూసి అసలు అలాంటివి కనిపించలేదు. స్టిల్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ దెమ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చార్మినార్ వెళ్తేనే తీసుకుందామని ఇంకా ఆపేశాను. సో నేను చెప్తున్నాను కదా, ఈ బ్యాగ్స్ అనేవి మనకి చార్మినార్లో కనిపించినన్ని మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా ఆ బల్క్లో క్వాంటిటీ కానీ మనకి ఎక్కడ కనిపించదు. సో ఒకే కలర్లో ఇప్పుడు మనకి ఎవరికైనా నచ్చింది అనుకో, నాకు నచ్చిన కలరే మా సిస్టర్కి నచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాలి అనుకుంటే ఇంకా వేరే స్ట్రీట్ షాపింగ్లో ఆప్షన్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటి అంటే సేమ్ కలర్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఈ బ్లూ 2-3 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి లోపల సైడ్. సో సేమ్ కలర్లో సేమ్ డిజైన్స్లో బల్క్లో ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడికి వెళ్తే తీసుకోవచ్చు, మనకి ఎన్ని కావాలంటే అన్ని. అండ్ ఇక్కడ చూసిన బ్యాగ్స్ అన్నీ 100 అనమాట. సో ఇలా కొన్ని ఫిక్స్డ్ రేట్స్ పెట్టారు, కొన్ని ఈ బ్యాగ్స్ దగ్గర కూడా కొన్ని ఫిక్స్డ్ రేట్స్ లేవు. సో ఈ కొరియన్ బ్యాగ్స్ అయితే చాలా ట్రెండింగ్ కదా ఇప్పుడు. సో ఇంకా ఎక్కడ నాకు కనిపించిన 1-2, బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇవి మనకు వచ్చేసి పార్టీ వేర్ అనమాట. సో మొత్తం కూడా ఇవన్నీ మన కుందన్ ఐటమ్స్తో రెడీ అయి ఉన్నాయి. కొంచెం ఇవి కంపారేటివ్లీ కాస్ట్ ఎక్కువనే నార్మల్ వాటితో
కంపేర్ చేస్తే. బట్ ఏంటి అంటే మనం కొంచెం బార్గెన్ చేస్తే మేబీ వాళ్ళందరికీ కూడా తక్కువకి ఇస్తారని చెప్పట్లేదు. సో బేస్డ్ ఆన్ ద పర్సన్, బేస్డ్ ఆన్ ద బార్గెనింగ్ స్కిల్స్ అవి కూడా చూస్తున్నారు కదా. ఒక సెక్షన్, ఒక ఏరియా మొత్తం, ఒక సైడ్ మొత్తం బ్యాగ్సే కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ నెంబర్ ఆఫ్ యూనిక్ కలెక్షన్స్ అనమాట. నేను అస్సలు తీసుకోలేదు బ్యాగ్స్, మా సిస్టర్ తీసుకుంది, చాలా బాగుండింది. బట్ నెక్స్ట్ టైం వెళ్తే కంపల్సరీ నేనైతే ఇక్కడ ఈ స్లింగ్ బ్యాగ్స్, ఇంకా స్పెషల్లీ స్లింగ్ బ్యాగ్స్ చాలా ఫేమస్ అనమాట. మరి ఎవరు బయట అన్నారు మనకి చార్మినార్లో బ్యాగ్స్ ఫేమస్ అని. బట్ నా వీడియోలో మీరు చూస్తే నేను అక్కడ ఏమున్నాయో అన్నీ కవర్ చేశాను. మీరు చూస్తే జెన్యూన్గా వీడియో స్టార్టింగ్ టిల్ ఎండింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఇందాక చూపించిన క్లిప్స్లో ఎంత మంచిగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి బ్యాగ్స్. సో చాలా ఉన్నాయి. మనకి బ్యాంగిల్స్ ఒక్కటి ఫేమస్ అని అంటాం, కానీ స్లింగ్ బ్యాగ్స్ కూడా యూనిక్ కలెక్షన్ ఉంటుంది. సో ఎవరికైనా కావాలి అంటే మంచి ఏమంటారు క్లాసీ లుక్లో ఉంటాయన్నమాట. వేసుకుంటే మనకి చాలా క్లాసీ లుక్ వస్తుంది. సో అంత ఉంటుంది అనమాట ఆ బ్యాగ్స్కి, అంటే వాటి లుక్ వైజ్ అలా ఉంటుంది. సో చెప్పలు కూడా ఓకే మామూలుగా ఉంటాయి. ఇంకా సో ఇలా చాలా ఉంటాయి. మనకి చార్మినార్ అంటేనే షాపింగ్ కదా. సో ఎప్పుడు మీకు చార్మినార్ పైకి వెళ్ళి చూపించలేదు. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా నా మోటివ్ ఏంటి అంటే కంప్లీట్గా షూట్ చేయాలి. అండ్ నేను వెళ్ళిన టైంకి ఏమేమి కొత్తగా ఉన్నాయి అవన్నీ కూడా నా వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలి. సో ఇంకా నేను కంప్లీట్గా దానిపైన కాన్సన్ట్రేట్ చేసి నేనేం షాపింగ్ చేయను. అండ్ నేను పర్సనల్గా ఈ యూట్యూబ్ కానీ ఏమైనా వీడియోస్ కానీ సోషల్ మీడియా అంటేనే మనం పర్సనల్గా ఏమీ ఎంజాయ్ చేయడానికి ఉండదు. సో ఎప్పుడు వీడియో తీయాలి, ఎప్పుడు ఏం కొత్తగా ఉండింది, ఏం చూపించాలి, అదే రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. మనం తీసుకుందాము లాస్ట్గా అని అనుకుంటూ ఉంటాను, కానీ ఇంకా టైం అయిపోతుంది. సో నేనైతే ప్రతిసారి అంతే, ఏం తీసుకొని చాలా తక్కువ తీసుకునేది. నేను పర్సనల్గా ఎప్పుడైతే వీడియో తీద్దాము అని మైండ్లో పెట్టుకోకుండా వెళ్తేనే షాపింగ్ అనేది చేస్తూ ఉంటాను. సో అలా ఉంటుంది అన్నమాట ఒక యూట్యూబర్ మైండ్ సెట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా బ్యాంగిల్స్ అయితే ఈసారి పెద్దగా నేను చూపించలేదు, ఎందుకంటే ఎప్పుడూ మీకు బ్యాంగిల్స్ అంటూ ఉంటారు కదా. సో అవే కాకుండా ఇవన్నీ ఉంటాయని చెప్పడానికే ఈ వీడియో అనమాట. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హల్దీ రిలేటెడ్ అనమాట. ఇంకా మనకి హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి. సో ఎక్స్టెన్షన్ చాలా బాగున్నాయి ఇక్కడ, ఎయిర్ ఎక్స్టెన్షన్స్. సో ఇవి వచ్చేసి 400-500 అని చెప్తున్నారు. మేబీ బార్గెన్ చేస్తే 350కి అలా ఇస్తారేమో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏం క్రియేషన్స్. ది సేమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ వీడియో. బై బాయ్.